హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే స్టాన్లీ ఎలక్ట్రికల్ టూల్ బ్యాగ్. మేము ప్రజెంట్ మెరైన్లో వర్క్ చేస్తున్నామని చెప్పాను కదా. ఈ మెరైన్లో మేము ఏం చేస్తున్నామంటే ఈ స్టాన్లీ కంపెనీ టూల్ బ్యాగ్ తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది క్యారీ చేయడానికి ఈజీగా ఉంది. అలాగే చాలా టూల్స్ పడుతున్నాయి అనమాట. మొత్తం టూల్ బాక్స్లో ఉన్న టూల్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉంది. అలాగే ఈజీ టు క్యారీ చేయొచ్చు. చాలా బాగుంది చూడండి. సైడ్ పౌచెస్ ఉన్నాయి. ఏవైనా మనం చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవచ్చు. స్క్రూస్ గట్రా అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. అలాగే బ్యాగ్ లోపల కూడా మీకు పౌచెస్ అని చూపిస్తాను. ఎంట్రన్స్లో ఏమైనా పేపర్స్ ఏమైనా పెట్టాలనుకుంటే ఎంట్రన్స్లో పెట్టవచ్చు. అలాగే ఈ సైడ్ కూడా పౌచ్ ఉంది. ఓకే గైస్, చూడండి. ఇది పైన జస్ట్ చిన్న పౌచ్ అనమాట. టేప్స్, చిన్న చిన్న స్క్రూస్, చిన్న కేబుల్ టైస్ ఏమన్నా సరే అందులో మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఆ టేప్స్ అటు పెడుతుంటాం. సో అలాగే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము షిప్లో ఒక షిప్ మీద ఇంకో షిప్ మీదకి ఆఫ్షోర్ వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది మనకు క్యారేజ్ బ్యాగ్ లాగా. అలాగే స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా టూల్స్ ఏది ఫాల్ డౌన్ అవ్వకుండా నీట్గా మనం మీదకి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలాగ బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లోపల సెల్ఫ్స్ ఉంటాయన్నమాట. చూడండి, అవి సెల్ఫ్స్. ఆ సెల్ఫ్లోని మనకి టూల్స్ అన్నీ కూడా స్పానర్సు, స్క్రూ డ్రైవర్సు, కటింగ్ ప్లేయర్సు, దేని సెల్ఫ్ ఈజీగా మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి సో ఆ ప్రాబ్లం లేకుండా చూడండి. స్పానర్స్ అన్నీ ఎలా ఉన్నాయి నీట్గా. మనకి ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. చిన్నవన్నీ కూడా కింద పెడతాం, పెద్దవన్నీ పైన పెడతాం. అలాగే స్క్రూ డ్రైవర్స్, స్టార్, మైనస్, అలాగే కటింగ్ ప్లేయర్స్. సో దేని ర్యాక్ దానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకో, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ టూల్స్ అనేవి మనకి పడుతుంది అనమాట. ఇది కాస్ట్ దగ్గర నియర్లీ 6,000 ఎంతో ఉంటుంది. ఇంకో సపరేట్గా ఒక పౌచ్ ఉంది మన మల్టీమీటర్ పెట్టుకోవడానికి. మేము ఫ్లూక్ కంపెనీ మల్టీమీటర్ వాడుతున్నాం. సో అలాగే చాలా పౌచ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీకు సామాన్లు అన్నీ ఇందులోనే ఇన్బుల్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే షిప్ మీద కానీ ఎక్కడికైనా మీరు ఫీల్డ్ వర్క్ చేసినా సరే ఈజీగా క్యాచ్ చేయవచ్చు. క్వాలిటీ ఉంది. అలాగే చాలా బాగుంది ఈ వీడియో. ఈ టూల్ బ్యాగ్ వచ్చేసి ఓకే గైస్, మీరు ఈ మెరైన్కి సంబంధించిన వీడియోలోని టూల్ బ్యాగ్స్, ఎటువంటి టూల్స్ వాడతాను, ఎలాగ ట్రబుల్ షూట్ చేస్తాను, ఇవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. మా ఈ ఛానల్ మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మెరైన్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి. చూడండి ఎలా ఈజీగా మనం క్యారీ చేసుకొని మనం వెళ్ళొచ్చు. సో మేము ఇక్కడ వాడే టూల్స్ మెరైన్కి సంబంధించి నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది ప్రతి విషయాన్ని కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్.